బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హైదరాబాద్ నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని అక్రమ నిర్మాణాలపై అధికారులు కొరడా చూపించారు. పోలీస్ బందోబస్తు మధ్య కూల్చివేతలు జరిగాయి. మరోవైపు కూల్చివేతలను చిత్రీకరిస్తున్న మీడియాపై బాజ్పల్లి ఆర్ఐ దురుసుగా ప్రవర్తించారు. హైదరాబాద్ నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని అక్రమ నిర్మాణాలపై ఇటు అధికారులైతే కొరడా జుల్పించారు. ఈ అక్రమ నిర్మాణాల కూల్చివేతకు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి పవన్ అందిస్తారు. పవన్, ఏవైతే అక్రమ నిర్మాణాలు ఉన్నాయో కూల్చివేతకు సంబంధించి అక్కడ చిత్రీకరించే మీడియాపై దాడి చేశారన్నట్టుగా తెలుస్తుంది. అప్డేట్స్ ఏంటి? కుబ్దుల్లాపూర్ నిజాంపేట్ మున్సిపాలిటీలోని ఒక అక్రమ కట్టడాలను కూడా రెవెన్యూ అధికారులు పూర్తిగా తొలగిస్తున్నారు. అయితే తొలగిస్తున్న నేపథ్యంలో అక్కడ ఉద్రిక్త వాతావరణం కూడా చోటు చేసుకుంది. దీంతో అక్రమ నిర్మాణాలు తొలగించొద్దని చెప్పి కూడా పూర్తిగా అక్కడ బస్తీవాసులు కావచ్చు సంబంధించి పూర్తిగా రెవెన్యూ అధికారుల పైన కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీంతో పోలీసుల సహాయంతో పూర్తిగా అక్రమ నిర్మాణాలను కూడా జేసీబీతో పూర్తిగా కూల్చివేస్తున్న పరిస్థితి కూడా చూస్తున్నాము. ఇదంతా కూడా అక్రమాలను కూడా దీనికి సంబంధించి చిత్రీకరిస్తున్న మీడియా పైన కూడా బాజ్పల్లి ఆర్ఐ దురుసుగా ప్రవర్తించారు. అంతేకాకుండా మీడియా చిత్రీకరించొద్దంటూ కూడా అతను చిందులు కూడా వేశారు. మొత్తానికి చూస్తే బాజ్పల్లి రెవెన్యూ అధికారులు యొక్క స్థలం ఉంది, ఇదంతా కూడా అక్రమ నిర్మాణాలు కట్టారు కాబట్టి కంపల్సరీగా కూల్చివేస్తామనేది మాత్రం ప్రధానంగా కొన్ని రోజుల నుంచి కూడా చెప్తూ వస్తున్నారు. అయితే ఈ రోజు దీనికి సంబంధించి కూడా కూల్చివేతలు కూడా కొనసాగుతున్నాయి. మరోవైపు మీడియా పైన కూడా ఆర్ఐ ఎందుకు దురుసుగా ప్రవర్తిస్తున్నారనే దానిపైన కూడా కొంత ఆలోచన చేయాల్సిన పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఎందుకంటే ప్రతి ప్రభుత్వ స్థలంలో కూల్చివేతల నేపథ్యంలో మీడియా చిత్రీకరిస్తుంది, కానీ ఇక్కడ మాత్రము చిత్రీకరిస్తుంటే ఆర్ఐ మాత్రం మీడియా పైన దురుసుగా ప్రవర్తించారు. మరోవైపు చూస్తే స్థానికులు కూడా ఆర్ఐ పైన కూడా దురుసుగా ప్రవర్తిస్తున్నారు. ఎందుకంటే అతను మాట్లాడితే చాలా కోపంగా మాట్లాడతారనేది మాత్రం ప్రధానంగా కొన్ని రోజుల నుంచి కూడా అతని పైన విమర్శలు కూడా ఉన్నాయి. అయితే మొత్తానికి చూస్తే ఈ యొక్క అక్రమ కట్టడాలకు సంబంధించి చూస్తే మాత్రము ప్రధానంగా ఇంకా పోలీసుల సహాయంతో ఈ యొక్క కూల్చివేతలు కొనసాగుతున్నాయి. అలాగే పవన్, మన బాజ్పల్లి ఆర్ఐ మీడియాను ఎందుకు చిత్రీకరించవద్దన్నారు? రీజన్ ఏంటి? అయితే మీడియా మాత్రము యొక్క పూర్తిగా దీనికి సంబంధించి ఒక అక్రమ కట్టడం కూల్చివేస్తుంటే మీడియా సంబంధించి పూర్తిగా అక్కడికి వెళ్ళడం జరిగింది. అక్కడ వెళ్లి కూల్చివేతల సమయంలో అక్కడ ఉద్రిక్త వాతావరణం కూడా చోటు చేసుకుంది. ఒకవైపు కూల్చొద్దని, మరోవైపు పోలీసుల సహాయంతో కూల్చివేతలు కూడా కొనసాగిస్తున్నారు. కాబట్టి అక్కడ ఒక సిచ్యువేషన్ కంట్రోల్ అదుపు తప్పడంతో మీడియా చిత్రీకరిస్తుంది. అయితే వెంటనే బాజ్పల్లి ఆర్ఐ మీడియా పైన దురుసుగా ప్రవర్తించారు. ఇక్కడి నుంచి వెళ్లిపోవాలని చెప్పి కూడా హుకుం జారీ చేశారు. హుకుం జారీ చేసిన వెంటనే దీనికి సంబంధించి ఆర్ఐని కూడా స్థానిక తోటి ఉద్యోగులు పూర్తిగా తను సముదాయించే పనిలో ఉన్నారు. కానీ మీడియా పైన ఎందుకు దురుసుగా ప్రవర్తించారనేది మాత్రము ఇంకా ఆర్ఐ దీనికి సంబంధించి వివరణ ఇవ్వాల్సిన అవసరం కూడా ఉంది. రైట్, థ్యాంక్ యూ పవన్. ఉండమ్మా, ఏమనకూరి మీరు ఏమనకూరి.